చినిగిపోయిన టీషర్ట్ని కానీ వాడని షర్ట్స్ ఉంటాయి కదండి, వాటిని ఇలా హ్యాండ్స్ వరకు కూడా పూర్తిగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న టీషర్ట్ని మనము కింది నుంచి సీజర్తో పైన కొద్దిగా గ్యాప్ ఇచ్చి పూర్తిగా కట్ చేసుకోవాలి. ఈ టీషర్ట్ని మనము ఇలా పైన గ్యాప్ ఇచ్చాం కదండి, దాన్ని ఇలా రౌండ్గా మలుచుకోవాలి. ఇలా మాప్ మాదిరిగా వస్తుంది. ఇలా స్టిక్కు పెట్టేసి రబ్బర్ బ్యాండ్ను కానీ ఊడిపోకుండా ఉండటానికి ఏదైనా ప్లాస్టర్ కానీ వేసుకోవచ్చండి. ఇప్పుడు మనము ఇలా కట్ చేసుకున్న టీషర్ట్తో మనము చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే ఏదైనా డస్ట్ని క్లీన్ చేసుకోవడానికి కానీ, ట్యూబ్లైట్ల పైన, అలాగే వాచ్ల పైన, ఫోటో ఫ్రేమ్స్ పైన ఇలా డస్ట్ని క్లీన్ చేసుకోవాలంటే ఈ మాప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంట్లో ఇలాంటి వేస్ట్గా ఉన్న ప్లాస్టిక్ బాక్సులు ఉన్నాయనుకోండి, ఇందులో ఇంపార్టెంట్ అయిన క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, అలాగే పాన్ కార్డులు ఏవైనా పెట్టుకోవచ్చండి. చిన్న చిన్న ఫొటోస్ కానీ ఇలా అన్ని పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి టైంకి ఏది కావాలన్నా ఇలా ఈజీగా ఈ బాక్స్లో నుంచి తీసుకోవచ్చు. ఆయిల్ కవర్లో నుంచి ఆయిల్ అంతా యూజ్ చేసిన తర్వాత ఈ ప్యాకెట్ని పడేస్తారు కదండి, ఈ ప్యాకెట్ని పడేయకుండా మనము 2-3 రకాలుగా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆయిల్ ప్యాకెట్లో మన ఇంట్లో ఉండే వుడెన్ స్టిక్స్ ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా ఇలా ఆయిల్లో బాగా అప్లై చేసి స్టిక్కు పూర్తిగా అప్లై చేసామనుకోండి, స్టిక్స్ అనేవి చాలా నీట్గా మళ్ళీ కొత్త దానిలా కనబడతాయి. ఇదే ఆయిల్ ప్యాకెట్ని ఇలా 2 సైడ్స్ కూడా పూర్తిగా కట్ చేసుకోవాలండి. అప్పుడు ఇది ఇలా ఓపెన్ అవుతుంది కదండి, దీంట్లో మన ఇంట్లో ఉండే స్క్రూ డ్రైవర్లు కానీ, కటింగ్ ప్లేయర్లు, పానలు ఉంటాయి కదా, అవి ఒక్కొక్కసారి సిలుమెక్కిపోతాయండి. సిలుము అనేది ఈజీగా తొలగిపోవాలంటే ఇలా ఆయిల్ కి బాగా రుద్దేసామనుకోండి, దానికి ఉన్న జిడ్డు కానీ ఏదైనా సరేనండి ఇలా పూర్తిగా వచ్చేస్తుంది. అంతేకాకుండా ముందుగా ఇలా ఆయిల్ దాంట్లో మనము ఒక 1 అవర్ పాటు అలాగే ఉంచేసి వీటిని పొడి క్లాత్తో క్లీన్ చేసుకొని చూడండి, చాలా నీట్గా ఎప్పటి మాదిరిగా కనబడతాయి. సోప్ ని మనము ఇలా సోప్ బాక్స్ లో పెట్టేసాం కదండి, కింద తడి ఉండటం వలన సోప్ అనేది అరిగిపోతూ ఉంటుంది. తడి కూడా చాలా సేపు వరకు అలాగే ఉంటుందండి. ఇలా తడి ఎక్కువగా ఉండకుండా, సోప్ అరిగిపోకుండా ఉండాలంటే వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి, ఇలా సోప్ కింది భాగాన ఇలా 2 క్యాప్లను కూడా అటు చివర ఇటు చివర పెట్టేసేయాలి. ఇలా చివరన పెట్టేసిన తర్వాత మనము ఈ సోప్ని సోప్ బాక్స్లో పెట్టేసామనుకోండి, సోప్కి తడి అనేది ఉండదు కాబట్టి ఇలా త్వరగా అరగకుండా ఉంటుంది. ఇలా ఎక్కువ రోజులు మనము సోప్ని యూస్ చేసుకోవచ్చు. సోప్ బాక్స్ కూడా చాలా నీట్గా ఉంటుంది. వేస్ట్గా ఉన్న బిర్యానీ బాక్స్ మూతలు కానీ, లేకపోతే వేరే బాక్స్ల మూతలు ఉంటాయి కదండి, వాటి బాక్స్లు అనేవి పగిలిపోయినప్పుడు, వాటిని యూజ్ చేయనప్పుడు ఇలా ఏవైనా స్టీల్ బాక్స్కి మూతలు లేనప్పుడు కానీ, చిన్న చిన్న బాక్సుల యొక్క మూతలు లేనప్పుడు ఇలా మనం వేస్ట్గా ఉన్న క్యాప్లను కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా ఫిట్గా ఉంటాయండి. మనం ఇందులో ఏది వేసినా కూడా కింద పడిపోకుండా ఉంటాయి. నేను ఇక్కడ ఏ కలర్ అయినా సరేనండి ఉలన్ దారాన్ని తీసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా ఇక్కడ ఇలా 2 వరుసలు తీసుకొని పైన కదలకుండా ఉండటానికి ప్లాస్టర్ని వేసుకోవాలి. ఈ ఉలన్ దారాన్ని ఇలా చేతికి ఒక 20 కానీ 30 టైమ్స్ అనేది రౌండ్గా చుట్టేసుకోవాలి. సీజర్ని తీసుకొని ఈ ఉలన్ దారాన్ని పై భాగాన అలాగే కింది భాగాన 2 విధాలుగా సమానంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఉలన్ దారాల నుంచి 2 దారాలను తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా రౌండ్గా మలుచుకున్నాక కొన భాగాన్ని ఇలా ప్లాస్టర్ వేసిన కింది భాగం నుంచి ఒక ఉలన్ దారాన్ని, పై భాగంలో మరొక ఉలన్ దారాన్ని తీసుకొని ఈ మధ్యలో నుంచి ఈ కొన భాగాన్ని తీసేయాలి. ఇలా చేయడం వలన ముడి అనేది ఈజీగా పడుతుందండి. మీకు ఇంకొకటిని క్లియర్గా చూపిస్తాను చూడండి. చూసారు కదండి, ఇలా ఉలన్ దారాన్ని ఇలా కింది భాగం నుంచి మరొక ఉలన్ దారాన్ని ఇలా పై భాగం నుంచి తీసి మధ్యలో నుంచి వాటి కొనలను తీసుకోవాలి. ఇలా చేయడం వలన ముడి అనేది ఈజీగా పడుతుంది. ఈ ముడులు అనేవి చాలా గట్టిగా వేయాలండి, లూజ్గా అవుతే విడిపోతాయి. తర్వాత వీటిని ఇలా మనము పైనుంచి కింది వరకు కూడా ఇదే మాదిరిగా చేయాలి. చూసారు కదండి, ఇలా అన్ని ఉలన్ దారాన్ని వేసిన తర్వాత ప్లాస్టర్ని తీసేసి ఇలా దువ్వెనతో అన్నిటినీ కూడా ఇలా సమానంగా చేయాలి. ఇలా చేసిన తర్వాత సీజర్ని తీసుకొని మీకు నచ్చిన విధంగా లవ్ షేప్లో కానీ లేదా ఆకు షేప్లో కానీ కట్ చేసుకోవాలి. అంతేనండి, ఇలా అందంగా కనబడుతుంది కదా, చాలా నీట్గా కూడా వచ్చింది. మనం దీనిని కీ చైన్కి కానీ లేదా హ్యాండ్ బ్యాగ్కి మనకి నచ్చిన విధంగా ఎన్నో విధాలుగా దీనిని యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్కి అదే కలర్ మ్యాచింగ్ వేసామనుకోండి, ఇంకా అందంగా కనబడుతుంది. కంఫర్ట్ అయిపోయింది అనగానే మనము క్యాప్ని బాటిల్ని పడేసాం కదండి, ఈ క్యాప్ని కూడా మనము ఎలా యూజ్ చేసుకోవాలంటే
గ్లూ గమ్తో అయితే పర్మనెంట్గా అతికించుకోవచ్చండి. ఇలా నేను ఇక్కడ డబుల్ గమ్ టేప్ను తీసుకొని ఈ క్యాప్ పైన వేయాలి. దీన్ని మనము కిచెన్లో ఎక్కడ వీలైతే అక్కడ అతికించేసామనుకోండి, ప్రెషర్ కుక్కర్ యొక్క రబ్బర్లు ఉంటాయి కదండి, వాటిని కానీ మిక్సీ జార్ల యొక్క రబ్బర్లను ఇలా ఎన్నో విధాలుగా దీనికి వేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ డబ్బాలు కానీ, ప్లాస్టిక్ డబ్బాలు, బిర్యానీ బాక్సులు ఉంటాయి కదండి, వేస్ట్గా ఉన్న మూతలు ఉంటాయి కదండి, ఇలా సీజర్తో చివర్లో మాత్రమే ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇలా ఉంటుందండి. మీరు మరీ ఎక్కువగా కాకుండా నేనైతే ఇక్కడ హాఫ్గా కట్ చేసుకున్నానండి. గ్లూ గమ్ను తీసుకొని ఇలాంటి వేస్ట్గా ఉన్న ప్లాస్టిక్ బాక్సులకు ఇలా బకెట్ రూపంలో మనము హ్యాండిల్ని కూడా పెట్టుకోవచ్చు. చూసారు కదండి, చాలా నీట్గా అందంగా కనబడుతుంది. ఇందులో ఏవైనా వస్తువులను వేసుకొని కూడా మనము కబోర్డ్లో కానీ బయట కనబడే విధంగా పెట్టుకోవచ్చు. దోశ పిండి ఉంటుంది కదండి, దాంట్లో నుంచి నేను కొద్దిగా ఒక గిన్నెలోకి సపరేట్ చేశాను. చిక్కగా ఉందనుకోండి, కొన్ని వాటర్ని వేసుకొని కలుపుకోవాలి. మనము దేవుని గదిలో కానీ లేదా ఇంటి ముందు ముగ్గుగా వేసుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆరిన తర్వాత ఇది ఇంకా థిక్గా కనిపిస్తుంది. మనము నడిచినా కానీ పిల్లలు ఉరికినా కానీ ఈ ముగ్గు అనేది అంత త్వరగా చెరిగిపోకుండా చాలాసేపు వరకు ఉంటుంది. పండ్లని తెచ్చినప్పుడు కవర్లో ఉంచకూడదండి, త్వరగా పాడైపోతాయి. ఇలా గాలికి పెట్టినప్పుడు ఒక బుట్టలో కానీ ఏదైనా టబ్బులో కానీ వేస్తాం కదా, ఇలా వేసిన తర్వాత కూడా పైన చిన్న చిన్న పురుగులు అనేవి వాలుతూ ఉంటాయి. ప్లాస్టిక్ కవర్ని ఇలా ఒక కవర్ వేస్తే సరిపోతుందండి. కవర్ చిన్నగా ఉంది కాబట్టి ఇక్కడ నేను 2 కవర్లను వేసాను. దీనివల్ల మనకి ఈ పండ్ల పైన ఈగలు కానీ చిన్న చిన్న నుసి పురుగుల బెడద అనేది ఉండదు. చాలా రోజుల పాటు పండ్లు కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఇలాంటి కవర్స్ మనకి పోస్ట్ ద్వారా వస్తాయి కదండి, వీటిని మనము డైరెక్ట్గా పైన ఓపెన్ చేయకుండా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పైన కొద్దిగా మాత్రమే ఓపెన్ చేసి ఇలా కింది భాగాన మనము సైడ్లో కొద్దిగా కట్ చేసుకోవాలి. ఇలా చేత్తో అన్నా కూడా ఈజీగా వచ్చేస్తుందండి. ఆ తర్వాత మనం దాంట్లో నుంచి ఈజీగా తీసుకోవచ్చు. తర్వాత మనము ఇలా పూర్తిగా ఓపెన్ చేయలేదు కాబట్టి మళ్ళీ మనం ఇంపార్టెంట్ ఏవైనా ఇందులో పెట్టుకోవచ్చు. సోప్ని తీసుకొని ఇలా వేస్ట్గా ఉన్న క్లాత్లో సైజుని చూసుకొని సోప్ సైజుని చూసుకొని ఇలా మలుచుకోవాలి. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ను కట్ చేసుకున్నాక ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా సోప్ని మధ్యలో పెట్టుకొని మనము ఇలా మిగతా భాగాన్ని స్టిచ్చింగ్ వేసుకోవాలి. స్టిచ్చింగ్ వేసుకున్నాక రివర్స్లో తీసి ఇందులో సోప్ని పెట్టుకున్నాం అనుకోండి, మనము బయటకి ఎక్కడికైనా టూర్స్కి వెళ్ళినప్పుడు కానీ క్యాంపుకు పిక్నిక్కి వెళ్ళినప్పుడు ఇలా ఫేస్ వాష్కి కానీ హ్యాండ్ వాష్కి ఈ సోప్ని ఇందులో పెట్టేసామనుకోండి, తడి అనేది పూర్తిగా పీల్చేస్తుంది కాబట్టి మనము హ్యాండ్ బ్యాగ్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. శారీస్ కానీ ఏవైనా డ్రెస్లు తీసుకున్నప్పుడు ఇలాంటి కవర్లు వస్తాయండి. ఇలాంటి జిప్ కవర్లను మనము ఏవైనా ఇంపార్టెంట్గా ఉన్న రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పిల్లల ఫీజు కార్డు, బ్యాంక్ ఏవైనా సరేనండి ఇందులో పెట్టుకున్నాం అనుకోండి, ఓపెన్ కాకుండా ఉంటాయి కాబట్టి మనకి బయటకి ఈజీగా కనబడతాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును తీయాలంటే ఇబ్బంది పడతాం కదండి, పొట్టును తీయకుండానే మనము డైరెక్ట్గా ఇలా ఏదైనా ఒక కవర్లో తురిమేదాన్ని పెట్టేసి డైరెక్ట్గా పొట్టుతోటే మనము ఇలా గట్టిగా తురిమేసామనుకోండి, దానిపై ఉండే పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. దీనితో పాటు మన పని సులువుగా అవడమే కాకుండా మనము తురిమే దాన్ని కూడా క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదండి. ఈ కవర్లో నుంచి మనము ఇలా తురిమిన దాన్ని తీసుకొని కర్రీలో కానీ చట్నీలో కానీ యూజ్ చేసుకోవచ్చు. బూస్ట్ ప్యాకెట్ను ఓపెన్ చేసిన తర్వాత అలాగే బయట పెట్టేసామనుకోండి, అది గడ్డ కడుతుంది. ఇలా గడ్డ కట్టకుండా పొడి పొడిగా ఉండాలి అంటే మనం షుగర్ని కొద్దిగా యాడ్ చేయండి. ఇలా వేయడం వలన బయట ఎన్ని రోజులు పెట్టినా కూడా గడ్డ కట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. అంతే కదండి, మనము బూస్ట్ బాక్సులు కూడా తెచ్చుకుంటాం కదా, ఆ బాక్స్లో కొద్దిగా షుగర్ని వేసి చూడండి, మనము తడి స్పూన్ పెట్టినా కూడా గడ్డ కట్టకుండా ఉంటుంది. ఇంట్లో రేషన్ బియ్యం కానీ సన్న బియ్యం ఎలాంటి రైస్ అయినా సరేనండి, త్వరగా పురుగు పట్టే అవకాశం అయితే ఉంటుంది. దాంట్లో నల్ల పురుగు కానీ తెల్ల పురుగు అనేది ఎక్కువగా పడుతుంది కదా, మనము రైస్ పెట్టేటప్పుడు మళ్ళీ దాన్ని ఏరాల్సిన పని కూడా ఏర్పడుతుంది. ఒక టిష్యూ పేపర్ని కానీ లేదా ఏదైనా కాటన్ క్లాత్నైనా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ టిష్యూ పేపర్ని తీసుకొని దీంట్లో 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకుంటున్నాను. తర్వాత 3-4 లవంగాలను కానీ లేదా ఘాటైన మిరియాలను ఏవైనా వేసుకోవచ్చండి. తర్వాత 1 టీ స్పూన్ వరకు కల్లుప్పు ఉంటుంది కదండి, ఈ కల్లుప్పును కూడా కొద్దిగా వేసుకోవాలి. అంతేనండి, ఈ మూడింటిని ఇలా టిష్యూ పేపర్లో కింద పడిపోకుండా
చుట్టేసిన తర్వాత రబ్బర్ బ్యాండ్కు బదులు మీరు ఏదైనా దారాన్ని కానీ థ్రెడ్ని కానీ చుట్టేసేయండి. ఇలా చుట్టేసిన దాన్ని మనము బియ్యం సంచిలో వేసామనుకోండి, ఈ స్మెల్కి ఎలాంటి పురుగు అనేది అస్సలకే పట్టదండి. మనము ఆకుకూరలు కానీ లేదా ప్రతిరోజు వాడే కరివేపాకు, కొత్తిమీరని నీటితో శుభ్రం చేసుకోవాలి అన్నప్పుడు ఇలాంటి నెట్టెడ్ బ్యాగులు ఉంటాయి కదండి, ఆ బ్యాగ్లో మనము ఎంత కావాలనో ఆ కొత్తిమీరని పెట్టేసి ఏదైనా బౌల్లో కానీ లేదా డైరెక్ట్గా ట్యాప్ కింద పెట్టేసి శుభ్రం చేస్తామనుకోండి, కొత్తిమీర అనేది అస్సలకే బయటకు రాకుండా మన పని అనేది చాలా ఈజీ అయిపోతుందండి. తర్వాత దీంట్లో ఉండే వాటర్ని అంతా కూడా గట్టిగా తీసేసిన తర్వాత కర్రీలో వేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి పాత లంగాలు లేదా వీటినే పావడాలు అంటారండి. ఈ పాత పావడాలు చినిగిపోయినవి కానీ లేదా కలర్ పోయినవి ఉంటాయి కదా, వాటిని ఏదైనా తీసుకోవచ్చండి. కింది భాగాన ఓపెన్ ఉంటుంది కదండి, దాన్ని మనము స్టిచ్చింగ్ వేసుకోవాలి లేదా మనము చేతి పైన కూడా ఇలా కుట్టేసుకోండి. అప్పుడు ఇది పూర్తిగా క్లోజ్ అయిపోతుంది కదా. దీంట్లో మీరు వాడని వస్తువులు ఏవైనా ఉంటాయి కదండి, లేదా కొత్త ఏవైనా కొన్న వాటి ఉంటాయి కదా, వాటిని మనము ఇలా పైభాగం నుంచి ఈ పావడాలో పెట్టేసేయాలి. ఇలా చేశారనుకోండి, ఈ కొత్త వాటిపైన కానీ లేదా పాత వాటిపైన కానీ అస్సలకే డస్ట్ అనేది పట్టదండి. మళ్ళీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. అంతేకాదండి, ఈ పావడాలో ఎన్నో రకాలు మనం పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు ప్లాస్టిక్ వాటిని కూడా ఇందులో పెట్టేసుకొని పైన పెట్టేశారనుకోండి, డస్ట్ పడకుండా అన్ని కొత్త వాటిలా ఉంటాయి. మళ్ళీ ఎప్పుడు కావాలన్నా ఈజీగా తీసుకోవచ్చు. వీటికి స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుందండి. పైన థ్రెడ్తో ఇలా ముడి వేసుకుంటే సరిపోతుంది. వీటి కోసం కార్డ్బోర్డ్ బాక్సులు కూడా అవసరం లేదు. ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న రోల్స్ ఉంటాయి కదండి, ఆ రోల్కి సరిపడే క్యాప్స్, బిర్యానీ బాక్సులు ఉంటాయి కదండి, దాన్ని ఏదైనా ఇలా సెట్ చేసుకోవాలి గట్టిగా ఉన్న వాటిని. తర్వాత మనము ఈ పైన క్యాప్ను తీసుకొని చిన్నగా మధ్యలో హోల్ చేసుకోవాలి. ఈ రోల్లో మనము మిరియాలు కానీ ఏవైనా వేసి మనము దంచామనుకోండి, దాంట్లో నుంచి బయటకి వచ్చేస్తాయి కదా. అలా కాకుండా ఉండాలంటే మనము క్యాప్కి మధ్యలో హోల్ చేసాం కదండి, దాన్ని పెట్టేసి ఇలా దంచేసామనుకోండి, బయటికి రాకుండా మన పని అనేది చాలా ఈజీ అయిపోతుంది. నీట్గా శుభ్రం చేసిన తర్వాత ఈ క్యాప్ని పెట్టేసామనుకోండి, దాంట్లో ఎలాంటి పురుగులు కూడా చేరకుండా ఉంటాయి. మన ఇంట్లో వాడని చిన్న చిన్న క్యాప్స్ కానీ ప్లాస్టిక్ బాక్సులు ఏవైనా సరేనండి, దీనికి ఇలా సెట్ అయ్యేది పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా సింపుల్గా ఈజీగా మన పని అనేది కిచెన్లో అయిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఉంటాయి కదండి, వాటిని ఎక్కడనో పెట్టేసి ప్రతిసారి వెతకాల్సిన పని కూడా ఏర్పడుతుంది. ఇలాంటి ఇయర్ రింగ్స్ని రెండు ఒకే దగ్గర పెట్టాలి అంటే చిన్న చిన్న బటన్స్ ఉంటాయి కదండి, కాలర్ బటన్స్ ఉంటాయి కదా, దాంట్లో ఇలాంటి ఇయర్ రింగ్స్ని మనము రెండు జతలను కూడా ఈజీగా పెట్టేసేయచ్చు. వెతకాల్సిన పని ఉండదండి. ఎప్పుడంటే అప్పుడు మనం వీటిని తీసుకొని ఇయర్స్కి పెట్టుకోవచ్చు. దీనివల్ల మనము ప్రతిసారి వెతకాల్సిన పని ఉండదు, టైం కూడా మనకి సేవ్ అవుతుంది. స్పాంజ్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, ఆ స్క్రబ్బర్ని మనము ఏదైనా స్టిక్కు పొడవైన స్టిక్ని తీసుకొని ఇలా రౌండ్గా మలుచుకొని రబ్బర్ బ్యాండ్ని కానీ ఏదైనా థ్రెడ్ని కట్టేసేయండి. ఇలా కట్టేసిన దాన్ని మనము వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, అడుగు బాగానే క్లీన్ చేయలేకపోతాం కదా, ఇలా ముందుగా మనము రాళ్ళ ఉప్పును ఈ వాటర్ బాటిల్లోకి వేసి హాట్ వాటర్ని కానీ మామూలు వాటర్ని వేసినాక మనము ఈ స్టిక్తో ఇలా స్పాంజ్ స్క్రబ్బర్తో అడుగు బాగాన కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసినాక చూడండి ఎంత నీట్గా అయిందో. మన ఇంట్లో చాలా రకాల అయిపోయిన కోల్గేట్ పేస్ట్లు ఉంటాయండి, ప్రతిసారి ఇవి ఎందుకని పడేస్తాం, కానీ అయిపోయిన తర్వాత వీటిని ఇలా సీజర్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ కోల్గేట్ పేస్ట్లో ఎంతో కొద్దిగా పేస్ట్ అనేది ఉంటుందండి. తర్వాత ఒక్కొక్క పీస్ని తీసుకొని మనము ఇలా సీజర్తో కట్ చేసుకున్నాక ఈ కోల్గేట్ పేస్ట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మనము క్లీన్ చేసుకోవాలి. నేనైతే ఈ కోల్గేట్ పేస్ట్ని 3 months అండి, అందుకొరకే అలా గట్టిగా తయారైంది. రీసెంట్ అయితే కొద్దిగా తడిగా ఉంటుంది కదా, వెంటనే మనం కట్ చేసింది ఇలా ట్యాప్ పైన బాగా రుద్దేసేయండి, లేదా దాన్ని మనము స్పాంజ్ స్క్రబ్బర్ పైన తీసుకొని ఇలా స్క్రబ్బర్తో రుద్దేసినా కూడా ట్యాప్స్ పైన ఉండే తెల్లటి మరకలు కానీ సోప్ మరకలు అనేవి ఈజీగా తొలగిపోతాయండి. చూసారు కదండి ఎంత షైనింగ్లోకి వచ్చాయో. ఎంత పాత ట్యాప్స్ అయినా సరేనండి, కోల్గేట్ పేస్ట్తో క్లీన్ చేసినాక నీట్గా షైనింగ్లోకి వస్తాయి. మరొక కోల్గేట్ పీస్ని తీసుకొని మన ఇంట్లో ఉండే సీజర్స్ కానీ నైఫ్స్ కానీ పీలర్ కానీ ఏదైనా సరేనండి, షార్ప్నెస్ అనేది తగ్గిపోతుంది కదా,
మళ్ళీ ఇవి కొత్త దానిలా షార్ప్నెస్లోకి రావాలంటే ఈ కోల్గేట్ పేస్ట్ని బాగా అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత ఏదైనా మనము స్టీల్ దాంతో బాగా రుద్దేసామనుకోండి, ఇవి మళ్ళీ కొత్త దానిలా షార్ప్నెస్లోకి వస్తాయి. వాటర్తో క్లీన్ చేయకుండా ఏదైనా పొడి క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. కోల్గేట్ పేస్ట్తో ఇలా ఒక్కసారి చేసిన తర్వాత మీరు ఎంత మందంగా ఉన్న వాటిని కట్ చేసినా సరేనండి, ఈజీగా కట్ అవుతాయి. నేను ఈ రెండిటితో మందంగా ఉండే కార్డ్బోర్డ్ని తీసుకున్నానండి. ఎలా కట్ అయిందో చూడండి. ఇదే కదండి మిక్సీ జార్ యొక్క బ్లేడ్లు అనేవి షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు వీటిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కూడా అవి మళ్ళీ షార్ప్నెస్లోకి తెచ్చుకోవచ్చు. ఇంకొక పీస్ని తీసుకొని ఇంట్లో ఉండే వాష్ బేసిన్ కానీ సింక్ కానీ ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు దీంతో క్లీన్ చేసుకున్నారనుకోండి, బ్యాడ్ స్మెల్ అనేది అస్సలుకే రాదు. క్లీన్ అవ్వటం కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. బ్లౌజ్లు ఏవైనా సరేనండి, మనము ఎక్కువ రోజులు అలాగే పెట్టేసామనుకోండి, ఈ ఉక్స్ అనేవి కొద్దిగా నల్లగా మారిపోతాయి. బ్లౌజ్ పైన కూడా మరకలు ఏర్పడతాయండి. ఇలా ఎక్కువ రోజులు మనము వాడని బ్లౌజులు కానీ ఎప్పుడు కూడా నీట్గా ఉండాలి అంటే ఇలాంటి ఉక్స్ పైన మనము వైట్ కలర్ ప్లాస్టర్ని వేసేయండి. ఇలా వేసామనుకోండి, ఉక్స్ పైన మరకలు అనేవి ఉండవు, బ్లౌజులకు కూడా మరకలు పడకుండా నీట్గా ఉంటాయి. సీజర్ల యొక్క షార్ప్నెస్ అనేది తగ్గిపోకుండా, అంతేకాకుండా పిల్లలు ఎవరు కూడా తీయకుండా గట్టిగా ఉండాలి అంటే ఇలా పెన్ క్యాప్ని పెట్టేసి మనము బయటకి ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి వీలు ఉంటుంది. పిల్లలైతే అస్సలకే తీయరాకుండా ఉంటుందండి. షార్ప్నెస్ కూడా తగ్గిపోదు. అరటి పండు తిన్నాక తొక్క పడేసాం కదండి, కానీ ఈసారి మీరు అస్సలకే తొక్కను పడేయకండి. ఈ తొక్క పైన కొద్దిగా పసుపును వేసుకోండి, లేదా మీరు కావాలంటే శనగపిండిని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఓన్లీ పసుపును మాత్రమే వేసుకుంటున్నానండి. ముందుగా నా హ్యాండ్ చూసారు కదండి ఎలా ఉందో. తర్వాత నేను ఈ తొక్క పైన పసుపును వేసి హ్యాండ్ పై బాగా రుద్దేశాను. మీరు ఫేస్ పైన ఏవైనా మచ్చలు కానీ పింపుల్స్ కానీ ఏవి ఉన్నా సరేనండి, మనము అరటిపండు తొక్కు పైన కొద్దిగా పసుపును వేసి ఫేస్ వాష్ చేసే ముందు అరగంట ముందు ఇలా ఫేస్కి బాగా అప్లై చేయండి. తర్వాత మీకు గ్లో అనేది ఖచ్చితంగా వస్తుందండి. రిజల్ట్ కూడా మీకు త్వరగా వస్తుంది. కాబట్టి ఇలా అరటిపండు తొక్క పైన పసుపును వేసి ఫేస్ ప్యాక్ వేశారనుకోండి, ఇలా స్కిన్ అనేది గ్లోతో పాటు నీట్గా స్మూత్గా ఉంటుంది. ఎలాంటి పింపుల్స్ కానీ నల్ల మచ్చలు అనేవి ఉండవు. అప్లై చేసిన దానికి అప్లై చేయని దానికి తేడా చూసారు కదండి. ఒక ఫ్రెష్ సాక్స్ని తీసుకొని దాంట్లో రేషన్ బియ్యం కానీ మామూలు రైస్ ఉంటాయి కదండి, ఆ సాక్స్లో సగం వరకు నింపేసి రబ్బర్ బ్యాండ్ని కానీ లేదా ముడిని వేసేయండి. స్టవ్ ఆన్ చేసేసి ఏదైనా మందంగా ఉండే ప్యాన్ని పెట్టేసి ఈ సాక్స్లో ఉన్న రైస్ని అటు ఇటు తిప్పుతూ వేడి చేయండి. అప్పుడు రైస్ అనేది కొద్దిగా వేడవుతుందండి. మనకు చేతులు కానీ మోకాళ్ళ నొప్పులు కానీ ఎక్కడైనా పెయిన్ ఎక్కువగా ఉన్న ప్లేస్లో ఈ రైస్తో ఇలా కాపుకున్నాం అనుకోండి, పెయిన్ అనేది చాలా వరకు తగ్గిపోతుందండి. మనకి త్వరగా రిలీఫ్ అనేది లభిస్తుంది. రైస్ అనేది చాలాసేపు వరకు వేడిగా ఉండటం వలన ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. కుక్కర్లో కొన్ని వాటర్ని వేసుకొని ఒక 2-3 మినిట్స్ పాటు బాగా మరగనిచ్చుకోవాలి. ఇలా బాగా వేడైన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని ఈ కుక్కర్లోని వాటర్ అనేది వేడిగా ఉన్నప్పుడే మనము దీంట్లోని వాటర్ అనేవి కింద పడిపోకుండా ఉండడానికి క్యాప్ను పెట్టేసుకొని మన ఇంట్లో ఉండే చీపురు కట్ట ఉంటుంది కదండి, ఇక్కడ చూసారు కదండి, చీపురు కట్ట అనేది ఇలా కింద పెట్టుడుకు వంకరగా అయిపోయింది. ఎప్పుడైనా చీపురు కట్ట స్ట్రైట్గా ఊడవడానికి చాలా వీలుగా ఉండాలంటే ఇలా వేడి చేసిన కుక్కర్ని ఎక్కడైతే చీపురు కట్ట వంకరగా తిరిగిందో ఈ ప్రెషర్ కుక్కర్ని చీపురు కట్ట పైన పెట్టడం వలన ఇలా వేడి చేస్తే మళ్ళీ చీపురు కట్ట అనేది ఎప్పటిలాగా మామూలుగా స్ట్రైట్గా అయిపోతుంది. చీపురు కట్టను మనము ఎప్పుడు నిలబెడతాం కాబట్టి ఇలా వంకరగా మారిపోతుంది. చీపురు కట్ట ఇలా వంకరగా మారకుండా ఉండాలంటే ఏదైనా వాళ్ళకి ఒక మేకును వేసి ఈ చీపురు కట్టను అలా నిలబెట్టినా కూడా చీపురు కట్ట అనేది వంకరగా మారకుండా ఉంటుంది. ఇలా వంకరగా మారినప్పుడు మాత్రం ఈ టిప్ ఫాలో అయితే చీపురు కట్ట మళ్ళీ ఎప్పటిలాగా మారిపోతుంది. ఇంట్లో ఉండే ఐరన్ బాక్స్ను కూడా హీట్ చేసి ఇలా చీపురు కట్ట పైన పెట్టినా కూడా అది మళ్ళీ ఎప్పటిలాగా ఉండిపోతుంది. ఇంట్లో పవర్ లేనప్పుడు ఇలా ప్రెషర్ కుక్కర్లో వాటర్ని వేడి చేసి ఇలా చీపురు కట్ట పైన పెట్టుకోవచ్చు. ఇలా ఒక 5 మినిట్స్ పాటు చేసామనుకోండి,
మళ్ళీ ఎప్పటిలాగా చీపురు కట్ట అనేది స్ట్రైట్గా అయిపోతుంది. చూసారు కదండి, ఇంతకుముందు చీపురు కట్ట అనేది కింద చాలా వంకరలుగా తిరిగి ఉండేది. ఇప్పుడు మళ్ళీ స్ట్రైట్గా అయిపోయింది. ఇలా ఉండటం వలన ఇల్లును కూడా చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఒక్కొక్క వేలికి పెట్టుకున్నాం అనుకోండి, ఈ వేల్స్ అనేవి దగ్గరగా ఉండటం వలన నెయిల్ పాలిష్ అనేది మరొక వేలికి అంటుతుంది. ఈ నెయిల్ పాలిష్ అనేది మన కాళ్ళకి పెట్టుకున్నప్పుడు ఒక్కొక్క వేలికి అంటకుండా ఉండాలంటే ఇలా వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదండి, దాని పొట్టును తీసేసి ఈ వేళ్ళ మధ్యలో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టడం వలన ఈ వేళ్ళ మధ్య గ్యాప్ వస్తుంది కాబట్టి మనము ఎప్పుడు నెయిల్ పాలిష్ పెట్టుకున్నా కూడా మరొక వేలికి అంటకుండా ఉంటుంది. మీరు బ్రొటన వేలికి పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదండి, అక్కడ గ్యాప్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిగతా వేలికి పెట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు నెయిల్ పాలిష్ని మనము ఇలా వేలకి పెట్టుకున్నప్పుడు మరొక వేలికి అంటకుండా ఉంటుంది కాబట్టి మన కాళ్ళ వేలు అనేవి చాలా నీట్గా ఉంటుంది. మొదటిసారిగా చూసిన వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్.